గైస్ ఈరోజు ఉగాది. ఈ చెర్రీ చూడండి, ఇంకా నిద్ర లేకుండా ఎంత బాగా నిద్రపోతున్నాడో. ఫస్ట్ మనం లైట్ వేసి ఈ చెర్రీని నిద్ర లేపుతాం. చెర్రీ, చెర్రీ, హలో చెర్రీలే. ఏ బాబు, హలో బాబు చెర్రీ. టైం ఎంత అవుతుంది? ఈరోజు పండగ, ఉగాది. లే, సండే అయితే వీకెండ్ అనుకుంటున్నావా? ఇది ఓన్లీ వీకెండ్ మాత్రమే కాదు, ఫెస్టివల్. ఈరోజు లే, ఉగాది పచ్చడి చేయాలి. పొద్దున పచ్చడి అంటే బ్రేక్ఫాస్ట్కి. హలో, ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ఫాస్ట్కి కాదు నేను చెప్పేది. దేవుడికి నైవేద్యం పెట్టాలి, ఉగాది పచ్చడి చేయాలి మనం. గెడప్. హలో, ఈ పచ్చడి కావాలంటే మార్నింగ్ సార్ గెడప్. నిద్రలే, ఎంతసేపు పడుకుని ఉంటావు? లేయి. సండే కూడా ప్రశాంతంగా నిద్రపోలేవారు. ఎంతసేపు పడుకుంటాం? మేమంతా లేసాం కదా. సరే రా 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 రా. ఏంటిది కెమెరా ఆన్ చేసావు పొద్దున్నే? పొద్దునేరా, తెల్లగా తెల్లారితే పొద్దునంటు. పండగ పూట కూడా అత్తరావు నిద్రపోతున్నావు, కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఇప్పుడు ఏంటి వాళ్ళకి హ్యాపీ ఉగాది చెప్పాలి కదా. ఏంటి స్నానం చేయకుండా పెట్టకుండా హ్యాపీ ఉగాది చెప్పాలి. బాయ్. షడప్. చెరీలే, ఉగాది రోజు ఎవరైనా అంతసేపు నిద్రపోతారు? మళ్ళీ లేపితే మళ్ళీ వెళ్తున్నావు. ఇంకా ఇయర్ అంతా ఇలాగే పడుకొని ఉంటాను, గంటలు గంటలు. తెలుసా నీకు? ఇయర్ అంతా ఇట్లా గంటలు పడుకోవడానికి వేరే పని ఉండదా మనకి? నీకు తెలీదా ఉగాది రోజు ఎలా ఉంటే ఇయర్ మొత్తం అలానే ఉంటారంట? ఏంటిది ఏం నువ్వు రెడీ అవ్వలేదు? సరే నువ్వు రెడీ అవ్వు, నేను అందులో పడుకో ఉంటాను. నువ్వు రెడీ అవ్వవా? ఉగాది పచ్చడి చేయాలి మనం అసలుకే. ఓ పచ్చడి అంటే అదా నువ్వు చెప్పేది? ఇందాక బ్రేక్ఫాస్ట్ లో పచ్చడి అంటే బ్రేక్ఫాస్ట్ లో పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. ఫస్ట్ నువ్వు వెళ్ళి హెడ్ బాత్ చేసేసిరా, మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి పూజ చేద్దాం. వెళ్ళు. గో 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 గో. సో ఇప్పుడు ఈ నిద్ర మత్తు చెర్రీ వెళ్ళాడు గాయ స్నానం చేయడానికి. స్నానం చేసి వస్తాడు రెడీ అయ్యేసి. నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. వెళ్ళాడు ఎట్లా స్నానానికి. హలో, వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటి? ఎవరిని నిద్ర మత్తోడు అంటున్నావు? నువ్వే నిద్ర మత్తోడి. ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. ఫ్లాష్ బ్యాక్ లో ఏముంది? సరే గానీ ఫ్లాష్ బ్యాక్ కావాలి నాకెందుకు? ఫస్ట్ వెళ్ళి స్నానం చేయకు, మళ్ళీ రాకు. ఈ సడన్ ఎంట్రీలు ఇవ్వద్దు. పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నాడు, ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీస్ ఇస్తున్నాడు హీరో లాగా. వెళ్ళు. సో గైస్, ఇప్పుడు చెర్రీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేలోపు నేను కూడా రెడీ అయిపోతాను. ఆల్రెడీ నా స్నానం అయిపోయింది. జస్ట్ ఇంకా డ్రెస్ చేంజ్, హెయిర్ స్టైల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో ఈరోజు ఉగాది కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాం. నేను ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, దాని మీద ఏ జ్యువెలరీ పేర్ చేస్తానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. గైస్, చెర్రీ వచ్చేసరికి చెర్రీ డ్రెస్ తీసి పెడుతున్నాను. ఈ షర్ట్ వేసుకుంటున్నాడు ఫ్రమ్ రామ్రాజ్. తర్వాత ఈరోజు కొంచెం ట్రెడిషనల్ వేర్ కాబట్టి పంచ వేసుకుంటున్నాడు. అండ్ నేను వచ్చి ఈ రెడ్ శారీ పిక్ చేసుకున్నాను. రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది, మొత్తం గోల్డ్ స్ట్రైప్స్ వచ్చి ఉంటాయి. కింద బార్డర్ ఉంటుంది, యాక్చువల్లీ బిగ్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ మాత్రం కింద వరకు. సో ఈ శారీ నేను పిక్ చేసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్కి కొంచెం హ్యాండ్స్ డిఫరెంట్గా వస్తాయి. ఇక్కడ ఇట్లా పఫ్ లాగా వచ్చి ఉంటుంది హ్యాండ్స్. సేమ్ అగైన్ చీరలో ఉన్న బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడంతా గోల్డ్ స్ట్రైప్స్ వచ్చి ఉంటాయి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే గాయస్, నేను ఈ జ్యువెలరీస్ పిక్ చేసుకున్నాను. పేరుకి బెంగళూరు అనే కానీ వేడి మాత్రం చాలా ఘోరంగా ఉంది, చాలా ఎండగా ఉక్కగా ఉంది. సో హెవీ కాకుండా సింపుల్ జ్యువెలరీ వేసుకుందాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఒక చిన్న నల్ల పూసలు, తర్వాత గ్రీన్ కలర్ బుట్టలు. సో శారీలో గ్రీన్ బార్డర్ ఉంది కదా, సో దానికి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ కలర్ మీనాకారి బుట్టలు. తర్వాత సింపుల్గా గ్రీన్ అండ్ లక్ష్మీదేవి థీమ్తో పింక్ స్టోన్స్తో వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. ఇవే నా జ్యువెలరీ ఈ రోజుకి. సో ఫైనల్లీ ట్రెడిషనల్గా ఇలా రెడీ అయిపోయాం గైస్ ఈ ఉగాది కోసం. సో చెర్రీ అవుట్ఫిట్ అయితే ఇది, అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇది. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
సో గైస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉగాది పచ్చడి చేసేద్దాం. చేసేద్దాం కాదు, చేస్తాను. చేస్తాను చెప్పు. చేస్తాను అని చెప్పు. నేను కాదు, నువ్వు. అవును గైస్, ఈ ఉగాది సందర్భంగా మీకు ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటంటే మన షెఫ్ చెర్రీ ఈ రోజు ఉగాది పచ్చడి చేస్తాడు. అది నా ఓకే ఫైన్ దా చేసేద్దాం దా. షెఫ్ చెర్రీ కుకింగ్ స్కిల్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఒకవేళ చూసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చింటుంది మన షెఫ్ ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి. భయపడద్దు, నా గైడెన్స్లోనే చేస్తాడు, నో ప్రాబ్లం. సో చేసే ముందు నేను చెర్రీని ఒకటి అడగాలి. ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఏం వేస్తారు ఏమన్నా కొంచెం ఐడియా ఉందా? నీకు ఐడియా కావాలంటే ముందు కిచెన్కి వెళ్ళాలి పదా. చెప్తే కదా వెళ్దాం, ఎలాగో పచ్చడి చేసేది కిచెన్లోనే కదా. యూ హ్యావ్ ఎనీ ఐడియా? కిచెన్లోకి వెళ్తే ఐడియాలు వస్తాయి, అందుకే ఫస్ట్ కిచెన్కి వెళ్ళాలి. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎంత బాగుందో కుకింగ్ స్కిల్స్. సో ఎనీవేస్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. చెర్రీ, నీకు కొంచెం పచ్చడి చేయడం ఈజీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తీసి పెడతాను, నువ్వు స్టార్ట్ చేయి, ఓకేనా? సో ఇట్లా నేను చూపిస్తాను నేను. సో బెల్లం ఫర్ తీపి, మామిడికాయ వగరు, అండ్ ఈ బాక్స్లో ఏముందంటే చింతపండు ఫర్ పులుపు, అండ్ వేప పూత ఫర్ చేదు, అండ్ సాల్ట్ ఉప్పు, తర్వాత దీంట్లో ఉంది మిరియాల పొడి, కారం, ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి టేస్టీ ఉగాది పచ్చడి చేయాలి, ఓకేనా? ఓకే, చాలా సింపుల్. అన్నీ రెడీగా ఉన్నాయి, సింపుల్. కమ్ ఆన్ స్టార్ట్. ఏం చేస్తున్నాడు? ఏ హలో హలో, ఏంటి స్టవ్ వెలిగిస్తున్నావు ఏంట్రా? యా, ఇక్కడ చూడు, ఆగిపోయింది. ఆగు, ఉగాది పచ్చడి చేయడానికి అంతసేపు. ఇటు తిరుగు, ఇక్కడ తిరుగు. ఏంటి స్టవ్ వెలిగిస్తున్నావు? గైస్ చూడండి గైస్, ఉగాది పచ్చడి స్టవ్ వెలిగించి చేస్తారంట. హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇటు చూపించు, ఆడియన్స్కి నీ ఫేస్ చూపించు. హలో బాబు, ఉగాది పచ్చడి స్టవ్ మీద చేస్తారా? వితౌట్ స్టవ్ చేయాలి, ఓకే? అది నాకు తెలుసు, కుకింగ్ వితౌట్ ఫైర్ అని చెప్పాలి నేను యాక్చువల్గా. ఓ, ఆడియన్స్కి తెలియదని చెప్పేకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నావా? మంచి కవర్ డ్రైవ్ వచ్చేది. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఓ, ప్రాక్టికల్స్ చేసి చూపిస్తున్నారా? అందుకే నేను ఇందాక స్టవ్ వెలిగించి ఇట్లా వెలిగించకూడదు అని చూపించాను. వావ్, కవర్ డ్రైవర్ చెర్రీ సూపర్. సో మనకి లేట్ అవుతుంది కాబట్టి నీ కవర్ డ్రైవ్ పక్కన పెట్టి పచ్చడి స్టార్ట్ చేద్దాం, ఓకే? అర్థం చేసుకోలేరా? సరే, ఓకే. నువ్వు కరెక్ట్గా చెప్పావు, మేమే తప్పు. స్టార్ట్. సో ఏం చేయాలి ఫస్ట్? ఏం చేయాలి? చింతపండు దీంట్లో వేసేసుకో. ఒక్క నిమిషం, ఏం చేసావు? చింతపండు దాంట్లో ఎందుకు వేసావు? అన్నీ వేసి వాటర్ పోసి ఫస్ట్ దాన్ని ఒక వేరే బౌల్లో వేసుకో. చింతపండు తీసి ఈ బౌల్లో వేసుకో. సో వాటర్ తీసుకో, వాటర్ ఈ బౌల్లో వేయి. నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా? ఇంకొంచెం చింతపండు వేయచ్చు, ఇంకొంచెం చింతపండు వేయి. కొంచెం వాటర్ పోయి, వాటర్ పోసేసి నెక్స్ట్ ఆకాకు అట్లా వేయాలి. అట్లా ఆగాకు, ఎవరైనా వేపాకేస్తారా అట్లా? అయ్యో, ఈ చెర్రీతో పెట్టుకుంటే అయ్యేలాగలేదు నా ఉగాది పచ్చడి, కాస్త ఇంకేదో అయిపోయేలాగుంది. నువ్వు ఇట్రా, అసలు నేను చేస్తాను, ఇట్రా. ఇలా రండి, నేను చూపిస్తాను, ఇట్రా. నువ్వు ఎవరైనా చింతపండు లోపల ఇలా ఆకులు వేస్తారా? అట్లా వేస్తేనే తీపి పులుపు కారం అన్ని. ఇలా అయితే ఇంకా వంట అయినట్టే. సో అన్ని మిక్స్ చేస్తా కదా ఉగాది పచ్చడి. నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ చింతపండుని నానబెట్టుకోవాలి, ఇంకొంచెం వాటర్ పోసి, ఇంకొంచెం కూడా వేయచ్చు. ఇలా వేసి ఈ చింతపండుని నానబెట్టాలి, పక్కన పెట్టేసారు. దీంట్లో మన పని లేదు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి.
ఇట్లా ఆకులు ఆకులు వేయకూడదు. ఈ ఆకుల లోపల పూత ఉంటుంది, దీన్ని పూత అంటారు, వేప పూత అంటారు. దీన్ని ఇలా తీసుకోవాలి, ఓకేనా? అంతేగాని చేదేయమన్నాం కదా అని చెప్పి ఆకులు వేయకూడదు, సరేనా? ఇలా తీసుకోవాలి, చూడు, ఇలా వేప తీసుకోవాలి, ఓకే? సరే, ఇందాక చింతపండు నానబెట్టాను కదా, సో దాన్ని నీట్గా నానిన తర్వాత ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట. ఓకే, నేను చెప్పినట్టుగా అన్ని రెడీ చేసుకున్నావు. తర్వాత మామిడికాయని ఇలా నీట్గా తురిమి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ వేప పూతని ఇలాగ కడిగేసి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని, ఆగు, నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా చేసావు, వెరీ గుడ్. నువ్వు చెప్పినట్టు చేసాను నేను. ఓకే ఫైన్, షెఫ్ చెప్పినట్టు ఇక్కడ అసిస్టెంట్ షెఫ్ చేస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకుందాం. షెఫ్ కూడా కాదు, నువ్వు ఇంటర్న్. నువ్వు ఏంటి అసిస్టెంట్ షెఫ్ కూడా కదా, ఇంటర్నా నేను? ఓ మై గాడ్. ఓకే, నువ్వు ఏదంటే అది. ఎందుకు ఇంటర్న్ అంటున్నా అంటే ఈ మాత్రం ఉగాది పచ్చడి కూడా చేయలేకపోతున్నావు నువ్వు, అందుకే. ఎవరు చేయలేకపోయారు? ఇందాక స్టవ్ ఎవరు వెలిగించారు, వేపాకులు ఎవరు వేసారు, నువ్వా నేనా? నేను టెస్ట్ చేయడానికి ఇది. ఓ, టెస్ట్ చేయడానికంట. సరే కానీ నన్ను ఒకటి అడుగుతాను, చెప్పు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో 6 వెరైటీస్ ఆఫ్ రుచులు వేస్తాం కదా, ఎందుకు వేస్తాము? ఎనీ ఐడియా? అన్ని ఫ్లేవర్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అది కాదు చెల్లి, అన్ని ఫ్లేవర్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని కాదు. అఫ్ కోర్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది, బట్ ద రీజన్ బిహైండ్ దస్ ఈస్ మన లైఫ్లో అంత హ్యాపీనెస్ ఉండేది కదా, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని సింబలైజ్ చేస్తూ రిప్రజెంట్ చేసేకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట, అన్ని కైండ్ ఆఫ్ రుచులు. ఇది మన తెలుగు న్యూ ఇయర్ కదా, సో ఇయర్ స్టార్టింగ్లో అన్ని రుచులు టేస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ చేదు, ఈ పులుపు, కారం, తీపి 6 రుచులు, 7 రుచులు ఏవైతే ఉన్నాయో అవి హెల్త్కి కూడా మంచిది కదా. సో నేచర్ నుంచి వచ్చే ఒక ప్యూర్ ఫుడ్ కాబట్టి, సో ఇది తింటే మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనం ఇయర్ స్టార్టింగ్లో ఇలా ఉగాది పచ్చడి చేసుకొని తింటాం అన్నమాట. సో అన్ని ఎమోషన్స్ కలిపి ఉంటాయి అన్నమాట, అన్ని టేస్ట్ కలిపి ఉంటాయి. ఆ టేస్ట్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఎమోషన్. సరే రా, నేను చెప్తే ఎలా చేయాలి. ఇందాక నేను స్టవ్ వెలిగించింది కూడా ఒక ఎమోషన్, తెలుసా? కవర్ అప్ చేసి ఇంకో కొత్త ఎమోషన్ కనిపెట్టాను నేను. ఫస్ట్ ఉగాది పచ్చడి చూపించు. సో ఫస్ట్ మనం తీపికి అంటే హ్యాపీనెస్కి సింబలైజ్ చేసే బెల్లం వేస్తున్నాను. ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నాను. తీపి జ్ఞాపకాలా? సో ఎన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి నీకు? తెలీదు. సో మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం వేసుకున్నాను. నెక్స్ట్ చింతపండు గుజ్జు, పులుపు వేస్తున్నాను. నీతో రిలేషన్షిప్ కూడా చాలా పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుందా? వాట్ యు మీన్ బై పుల్లగా? ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత, అంటే బెల్లం కరగాలి కదా, అఫ్ కోర్స్ పౌడర్ అయినా కూడా కొంచెం కరగాలి కాబట్టి ఇలా జస్ట్ ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం కామన్గానే ఉంటాయి. ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ వేస్తూ ఉంటారనమాట. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే 6 ఉంటాయి. కొంతమంది అరటిపండ్లు వేస్తారు, కొంతమంది తినే శనగపప్పు వేసుకుంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్లేవర్ కనిపెడతాను. ఏంటి? చాట్ మసాలా ఫ్లేవరా? కొంపదీసి చెప్పకూడదు. సో ఇది ఇలా అయిన తర్వాత మనం ఇక్కడ తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ వేస్తున్నాం అన్నమాట. మామిడి తురుము. చాలామంది మామిడి పీసెస్ కూడా వేస్తారు. నాకైతే తురుము ఉంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, నోటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది కదా. సో ఇలా తురుము వేసుకొని, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తాను. సో మ్యాంగో దేనికి సింబలైజ్ అవుతుంది ఇక్కడ? పొగరు అని అనుకుంటున్నా. మ్యాంగో కూడా పులిపే కదా, పుల్లగా ఉంటుంది, కొంచెం ఒగరు కూడా ఉంటుంది. టెస్ట్ చేస్తున్నాను నేను, తెలుసా? అంటే నేను ఇంటాను కదా, నాకు తెలియదు సార్. అంటే ఉగాది పచ్చడి చేసేకి ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం తెలియాలి కదా, టెస్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు అంటే ఉప్పే, సాల్టీగా ఉంటుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్, ఒక టైప్ ఆఫ్ రుచి.
సో ఉప్పు లేకపోతే లైఫ్ సప్పగా ఉంటుంది, కూర కూడా సప్పగా ఉంటుంది. ఉప్పు ఇంపార్టెంట్. సో ఉప్పు లేకపోతే రుచి ఉండదా? ఉప్పు లేకపోతే ఎంత నువ్వు మంచిగా కర్రీ చేసినా రుచి ఉండదు అనమాట. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తా. అంటే నేను ఇప్పుడు ఈ ఉప్పులు అంటున్నా. అబ్బో అది నాకు తెలియదు, నువ్వే చెప్పు. నేను లేకపోతే రుచే ఉండదు లైఫ్లో. సో ఇప్పుడు నేను దీంట్లో మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి ఎవరు? మిరియాల పొడి కారం ఎవరు కాదు, దేనికి సింబలైజ్ అని అడగాలి. అదే సో మిరియాల పొడి ఈజ్ ఫర్ కారం. సో కారం కోసం నేను లైట్గా మిరియాల పొడి వేస్తున్నాను. ఇంకా కారం కావాలంటే ఇంకో పని చేద్దాం. కారం వేసుకోవాలా? లేదు కారం వేసుకోకూడదు, ఇంకంతా అయిపోతుంది. ఇది మనం పచ్చిగా తింటున్నాం కదా, సో ఇలా కారపొడి ఇవన్నీ వేసుకోకూడదు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారేమో. నీ ఉగాది పచ్చడిలో నువ్వు ట్రై చేయి కారపొడి వేసి కావాలంటే. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చేదు వేస్తామన్నమాట. చేదు కోసం ఈ వేపపూత వేయాలి. చేదు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి నాకు మీతో. వాళ్ళు వింటే నిజం అనుకుంటారు. సో ఇలా గార్నిష్ చేయాలన్నమాట దీన్ని, ఓకేనా? సో ఇలా కలిపేసారు. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటన్ కదా చేసింది. ఇదిగో. సో 7 రోజులతో ఉన్న ఉగాది పచ్చడి రెడీ. సో ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం పూజ చేసేసుకుందాం. దానికంటే ముందు ఈ తెలుగు కొత్త సంవత్సరం నుంచి అందరి లైఫ్ ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఏం కోరుకుంటారో అవన్నీ దక్కాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేసి పూజ స్టార్ట్ చేసేద్దాం. రండి. మేము చేసిన ఉగాది పచ్చడిని ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసేసాం గైస్. సో దేవుడి పటాలకి ఉన్న లైటింగ్ ఇలా ఉగాది పచ్చడిలో పడి ఇది ఇలా కనిపిస్తుంది. ఉగాదికి ముందు రోజు అమావాస్య కాబట్టి అమావాస్య గడియలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని పటాలన్నీ తుడిచేసుకొని తర్వాత దేవుడి రూమ్లో సామాన్లన్నీ తోమేసుకొని నీట్గా అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాం గైస్. ఎందుకంటే ఉగాది రోజు టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఉగాది పచ్చడి పెట్టేసి సింపుల్గా ఇలా మేము పూజ చేసుకున్నాం గైస్. పూజ అయిపోయింది గైస్. ఇప్పుడు ఈ ఇంటెన్ చేసిన ఈ ఉగాది పచ్చడిని మన చెర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. చెర్రీ కాదు, సారీ, మన మాస్టర్ షెఫ్ చెప్తాడు. రండి. మిస్టర్ మాస్టర్ షెఫ్ చెర్రీ. హలో సార్, ఉగాది పచ్చడి టేస్ట్ చేసి మీరు నాకు ఎన్ని మార్క్స్ ఇస్తారో చెప్పండి. తీసుకోండి. దేవుడికి నైవేద్యం పెట్టావా? పెట్టాను. పెట్టిన తర్వాత తిన్నా. ఆ మాత్రం కూడా తెలియదా నీకు? నువ్వు కూడా పూజలో ఉన్నాను విషయం నువ్వు మర్చిపోతున్నావు. బ్యూటిఫుల్. అమ్మా చాలా బాగుంది. బ్యూటిఫుల్ అంటారా ఎవరైనా? టేస్టీ అంటారు. చాలా బాగుంది. నచ్చిందా? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫస్ట్ పెట్టుకోగానే నీకు ఏ ఫ్లేవర్ తగిలింది నోటికి? పర్టికులర్ ఒకటి కాదు, అన్ని తగిలింది. యాక్చువల్గా ఏం చెప్తారు తెలుసా, మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే మనకి ఫస్ట్ ఏ ఫ్లేవర్ అయితే నోటికి తగులుతుందో, ఐ మీన్ రుచి తెలుస్తుందో, మనకి ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అని అంటారంట. నాకేంటి అన్ని టేస్ట్ ఒకేసారి తగిలింది. నీకు ఇయర్ మొత్తం అన్నీ కలిపి ఉంటాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్వీట్ బాగా తగిలింది అనుకో ఫస్ట్, నీకు ఇయర్ అంతా చాలా స్వీట్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాదు నాన్న, స్టార్టింగ్లో నేను చెప్పేది కాదు, స్టార్టింగ్లో ఫస్ట్ స్పూన్ పెట్టుకోగానే తెలిసేది. ఇప్పుడు ఎవరు తెలుసు అంటే నీకు మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. జస్ట్ అలా నమ్ముతారు అంతే. ఓకే, ఎంజాయ్.